ఏమన్నా డైవర్షన్ ఏమైనా తీసుకున్నారా? అటు జనసేన వైపు వచ్చే అవకాశం ఉందా? ఏం జనసేనలో జంప్ అయినా కూడా ఆశ్చర్యం ఏం లేదు. మొత్తం జంప్ ఏముందండి, రాజకీయాలు ఏదైనా జరగవచ్చు కదా, వాళ్ళు తీసుకుంటారు కదా. ఇది రెండోసారి పవన్ కళ్యాణ్కి ముచ్చట్లు పెట్టడం, కరచాలన చేయటం. అవును, ఇప్పుడు ఎవరెవరికి కాదండి, అందరూ బంధువర్గమే కదండి రాజకీయ పార్టీల్లో. తెలుగుదేశం పార్టీ వాళ్ళు జనసేన వాళ్ళు తీసుకోలేదా? వైసీపీ వాళ్ళు తీసుకోలేదా? కరుడు కట్టిన వైసీపీ వాళ్ళని కూడా తీసుకున్నారు కదా, జనసేన వాళ్ళు తీసుకున్నారు కదా. ఇప్పుడు మీకు నాకండి, ఇప్పుడు డిబేట్లో లక్ష్మణ ఒక మాటని, లేదంటే మన మిత్రులు ఒక మాట అనగానే మంటలు వేగినాయి కాసేపు. వాళ్ళకి మంటలే ఉండవండి, పక్కనే మన చెంబుల్లోనే గ్లాసుల్లోనే నీళ్లు ఉంటాయి, ఇవన్నీ చల్లబరుచుకుంటారు. ఏమో చెప్పలేము. రైట్, ఒకసారి షేక్ సైదా గారి దగ్గరికి వెళ్దాం. సైదా గారు, ఏంటి మీ పార్టీ అధ్యక్షురాలు జనసేనని పవన్ కళ్యాణ్ గారు ఆంధ్ర మతసేనగా మార్చారని చెప్పేసి చాలా తీవ్రమైన ఆవిడ హఠాత్తుగా వచ్చేస్తారు, ప్రత్యక్షం అవుతారు, ఏదో మాట్లాడేస్తారు, మళ్ళీ మాయమైపోతుంటారు. నిజంగా మతసేనగా మార్చారా జనసేనని? వాసుదేవన్ గారు, మా మా నాయకురాలు షర్మిలారెడ్డి గారు సమకాలీన సమస్యల మీద ఎప్పటికప్పుడు ఆమె స్పందిస్తూ ఉన్నారు. మీరు చూస్తూ ఉన్నారు అనేకమైన అంశాల మీద. ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఒక ప్రతిపక్ష పాత్ర పోషిస్తున్న విషయం మీకు స్పష్టంగా తెలుసా? ఎందుకంటే సూపర్ 6 అమలు చేయాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ ఆందోళన చేశాం, విద్యుత్ ఛార్జీలు తగ్గించాలని చెప్పి ఆందోళన చేశాం. అలాగే మరి రైతాంగానికి సంబంధించిన సమస్య పర్టికులర్ ఈ కాంటెక్స్ట్ గురించి చెప్పండి. ఆవిడ చాలా స్పెసిఫిక్ గా అన్నారు కదా. చెప్తున్నా, మీరు అన్నదానికి నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే మొన్న జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జనసేన నిర్వహించిన జయకేతనం సభలో గౌరవ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినటువంటి మత వ్యవస్థకు సంబంధించినటువంటి ఆయన మాట్లాడినటువంటి తీరు మీద ఆమె స్పందించింది. మనం కూడా గత డిబేట్లో కూడా, నేను మీతో కలిసి ఆ డిబేట్లో పాల్గొన్న సందర్భం కూడా మనం మాట్లాడుకున్నాం. పవన్ కళ్యాణ్ గారు ఆయన ఏ సిద్ధాంతం నుంచి ఏ సిద్ధాంతానికి పరిణామ క్రమంలో ఆయన మార్పు చెందారు, ఆయన ఎందుకు ఆ విధంగా మాట్లాడారు అనే దాన్ని కూడా మనం బాగా చర్చించుకున్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో యువత కానివ్వండి, ప్రజలు కానివ్వండి, పవన్ కళ్యాణ్ మీద ఒక నమ్మకం ఉండేది. ఆయన ఏదైనా సరే ముక్కుసూటిగా మాట్లాడతాడు, నిక్కచ్చిగా ఉంటాడు, తను నమ్మినటువంటి సిద్ధాంతంతో ఎంతవరకైనా పోరాడతాడు, గట్స్ ఉన్న లీడర్ అని చెప్పి అందరం భావించాం. గత ఎన్నికల్లో కూడా 100-100 స్ట్రైక్ రేట్ సాధించినటువంటి నాయకుడిగా ఆయనకి మంచి గుర్తింపు ఉంది. అయితే ఈ మధ్య కాలంలో పవన్ కళ్యాణ్ గారు బీజేపీ ట్రాప్లో పడిపోయాడు పూర్తిగా. అమిత్ షా, మోడీ వాళ్ళ ట్రాప్లో పడిపోయి బీజేపీ ఎజెండాని ఈ రాష్ట్రంలో అమలుపరిచే దిశగా ఆయన వ్యవహరిస్తున్నటువంటి తీరుగానే మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే ఇంతకంటే నేను స్పష్టంగా చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే ఆయన మాట్లాడినటువంటి తీరు చూసాం, ఏ విధంగా మాట్లాడాడు. అంటే మెజారిటీ ప్రజల మనోభావాలకు సంబంధించి మాట్లాడితే ఆయన మతోన్మాద అయిపోతాడా? ఏమంటే ఆయన మెజారిటీ ప్రజల యొక్క అభిప్రాయానికంటే ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, మెజారిటీ ప్రజలు కూడా ఎవరు కూడా మతోపరంగా ఎవరు పోరు, అది గుర్తుంచుకోవాలి. ఎప్పుడు కూడా మతం కూడుబెట్టదు, మత విషయాలు ఎవరు ప్రస్తావించరు. ఇంతమంది డిబేట్లో ఉన్నారు, మేము అనుకుందాం అందరూ వివిధ మతాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నా కానీ ఎవరికైనా మన అందరం ఏ అభిప్రాయంతో ఉంటాం? ఎవరి మతాన్ని వాళ్ళు పూజించుకుంటాం, ఎవరి కులాన్ని వాళ్ళు గౌరవించుకుంటాం, ఎవరు దేవుడికి వాళ్ళు దండం పెట్టుకుంటాం. మళ్ళీ ప్రజల్లోకి వచ్చే వాళ్ళగా ఎవరి పని వాళ్ళు చేసుకుంటాం. మత విద్వేషాలు రెచ్చగొట్టం కదా. బాలకోట దళితుడు కాబట్టి ఆయన మన ఏదంటే అంటాం. సో పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొట్టాడు అంటే యు మీన్ టు సే పవన్ కళ్యాణ్ మత విద్వేషాలు రెచ్చగొట్టాడు ఆయన పెట్టడం ఏంటంటే, ఇప్పుడు ఆయన ఏం మాట్లాడాడు, ఏ విధంగా వ్యవహరించాడు? పవన్ కళ్యాణ్ గారు ఊగిపోయాడు. ప్రజా సమస్యలు ఎక్కడైనా ప్రస్తావిస్తాడేమో అనుకున్నాం, అమరావతి గురించి మాట్లాడతాడేమో అనుకున్నాం, ప్రత్యేక హోదా గురించి మాట్లాడతాడు అనుకున్నాం, లేకపోతే విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి మాట్లాడతాడేమో అనుకున్నాం. అది ఆయన పార్టీ, ఆయన ప్లీనరీ అండి. ఆయన మాట్లాడాలనుకున్నది మీరు ఇస్తారా? కాంగ్రెస్ పార్టీ స్క్రిప్ట్ ఇస్తుందా ఆయనకి? ఏమన్నా ఆయన స్క్రిప్ట్ చదవాలి ఆయన? అక్కడ ఆయన పార్టీ ప్లీనరీలో ఆయన మాట్లాడాలి.